తెలుగునాట తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు చిరంజీవి. ఒక అనామకుడిగా సినీ రంగంలోకి ప్రవేశించి నందమూరి తారక రామారావు తర్వాత అంత ఇమేజ్ తో మెగాస్టార్ అయ్యారు చిరు. అదే ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయ పార్టీని స్థాపించారు. 2008లో తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు. అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రాంతీయ తత్వంతో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఇందరితో తలపడ్డం ఆషామాషి విషయం కాదు. కానీ 2009 ఎన్నికల్లో చిరంజీవి పోటీ చేశారు. 16% ఓట్లతో 18 అసెంబ్లీ సీట్లను సొంతం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో మహాకూటమి చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయింది. ఇలా ఓడిపోయిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అప్పట్లోనే ప్రజారాజ్యం పార్టీ వెనుక రాజశేఖర రెడ్డి ఉన్నారన్న అనుమానాలు పెరిగాయి. ఆ అనుమానాలకు తగ్గట్టే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తన పదవి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. అయితే అప్పట్లో టీడీపీ విజయావకాశాలను ప్రజారాజ్యం గడ్డికొట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి విపరీతమైన సంక్షేమ పథకాలను అమలు చేశారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఇదే విషయాన్ని రాజశేఖర రెడ్డి ముందుగానే పసిగట్టారని ఇంటెలిజెన్స్ రిపోర్టులో కూడా ప్రతికూల ఫలితాలు ఖాయమని తేలింది. అందుకే రాజశేఖర రెడ్డి ప్రజారాజ్యం పార్టీని బరిలో నిలిచేలా రాజకీయ వ్యూహం చేశారని అప్పట్లో అనుమానాలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు కేవీపీ కామెంట్స్ కూడా అలానే ఉన్నాయి. నాడు రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులకు మీడియా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ప్రజలకు చేరువ కాలేదని కేవీపీ గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.